మిథునకు దగ్గరైన దేవ మిథున తల్లి కాబోతోందని తెలిసి షాక్ అయిన హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? మిథునకు దేవ ఎలా దగ్గరయ్యాడు? మరి మిథున దేవాని భర్తగా అంగీకరించినట్లు దేవా కూడా మిథునని భార్యగా అంగీకరించాడా? మరి హరివర్ధన్ ఎందుకు షాక్ అయ్యాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి. మొత్తం మీద ఇక దేవా అయితే మిథునని ఎట్టి పరిస్థితుల్లోనూ భారీగా అంగీకరించలేనని, దయచేసి నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అని ఇక మిథున వాళ్ళ అన్నయ్య ఇచ్చినటువంటి డబ్బుని తీసుకొచ్చి ఇచ్చేశాడు. ఆ డబ్బుని తీసుకున్నటువంటి మిథున ఇక వాళ్ళ అన్నయ్య వదిన రావడంతో వాళ్ళకి ఆ డబ్బుని ఇచ్చేసి నన్ను ఇంకా నా భర్తని డబ్బుతో కొనలేరు అని చెప్పి హరివర్ధన్కి కూడా కాల్ చేసి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినంత పనిచేస్తుంది. దాంతో హరివర్ధన్ ఇక మిథున అన్నయ్యని అంటే తన కొడుకుని పిలిచి ఏం చేస్తున్నావో నీకు తెలుస్తోందా అని చెప్పి తిట్టేశాడు. ఇక తర్వాత మిథున మనస్సులో ఒక్కటే అనుకుంటుంది, ఎప్పటికైనా సరే నేను దేవ భార్యని, బ్రతికున్నంతకాలం దేవా భార్యగానే బ్రతుకుతాను తప్ప మళ్ళీ నేను హరివర్ధన్ గారి కూతురుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో అడుగు పెట్టను. ఇది నేను నా తండ్రితో చేసిన శపథం. దీన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎన్ని ఆటుపోట్లైనా ఎదుర్కొంటాను అనుకుంటుంది. ఇక ఈలోపు మంత్రి గారి పోస్టర్ మీద మిథున చేసినటువంటి పని వల్ల దేవా మిథునాల ఫొటోస్ వచ్చేసాయి. అది తీసుకొని బాను ఇంటికొచ్చి అదంటే ఇష్టం లేదంటూనే దాని ఫోటోలు వేయించినవులే అని చెప్పి అనేసరికి ఇక మిథునని కొట్టినంత పనిచేస్తాడు దేవా. దాంతో మిథున ఏం తప్పు చేశానని, మనిద్దరికీ పెళ్ళైందనే విషయం ఈ ప్రపంచానికి తెలుసా ఏంటి అని అడిగావు కదా, అందుకోసమే నేను ఆ పని చేయాల్సి వచ్చింది అని హరివర్ధన్తో అంటాడు. దాంతో ఇక హరివర్ధన్, నువ్వు చేసిన పనికి మిథున దృష్టిలో నేను ఎలా అయిపోయానో తెలుసా, అస్సలు నీకేమైనా అర్థమవుతోందా, సరేలే ఇంకొకసారి అలా చేయకు అని చెప్పి ఇక హరివర్ధన్ అంటాడు. ఇక్కడ మిథునేమో దేవాని ఎలా అయినా సరే దారిలోకి తీసుకురావాలని, దేవ మనస్సులో ప్రేమ కలిగేలా చేయాలని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఇక అలా ప్రయత్నాలు మొదలు పెట్టినటువంటి మిథున కావాలని చెప్పి దేవతోటి చిన్న చిన్న తగాదాలు పెట్టుకోవటం మొదలు పెడుతుంది. చిన్న చిన్న తగాదాలు కాస్త పెద్ద పెద్ద తగాదాల వరకు వెళ్ళిపోతాయి. ప్రతిసారి అలాగే అవుతుంటే మిథున తట్టుకోలేకపోతుంది. ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎంతలా నేను దగ్గరవుదామనుకున్నా అస్సలు దగ్గరకు రానివ్వకపోవటం సరికదా, కనీసం మనిషిలా కూడా కరగట్లేదు, బొండ రాయిలాగా ఉంటున్నాడు అని మిథున బాధపడుతూ ఉంటుంది. ఈలోపు సూర్యకాంతం వచ్చి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవా మనసు కరగదమ్మా, నువ్వు ఎన్ని రకాలుగా ఆలోచించినా అంతే, శుభ్రంగా మీ ఇంటికి వెళ్ళిపోయి ఆ కోట్లేవో అనుభవించక నీకెందుకు వచ్చింది తిప్పలు అని చెప్పేసేసి అంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సూర్యకాంతాన్ని త్రిపుర దారిలో పెట్టేసింది బంగారం ఇచ్చేసి. ఇక అలా అనేసరికి చూడు అక్క, కావాలంటే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు, నాకు మాత్రం సలహాలు ఇవ్వకు అంటుంది. ఏదో నాకు తోచింది చెప్పాను, వెళ్తే వెళ్ళు లేకపోతే లేదు, నీ ఇల్లు నీ ఇష్టం, భర్త భర్త అని నువ్వనుకోవటమే కానీ అసలు దేవాకి ఏమాత్రమైనా నీ మీద ప్రేమ ఉందా, అసలు దేవా నేను కావాలి అనుకుంటున్నాడా, కనీసం నీ ముఖం కూడా చూడట్లేదు, ఏమో నీ ఇష్టం అని చెప్పేసేసి ఇక సూర్యకాంతం వెళ్ళిపోతుంది. అలా సూర్యకాంతం వెళ్ళిపోయిన తర్వాత మిథున ఎందుకు అనుకోడు భార్య అని, ఎందుకు చూడడు నా వైపు, చూసేలా నేనే చేసుకుంటాను, ప్రయత్నే ఫలే అన్నారు పెద్దలు, నేను ప్రయత్నిస్తే ఎందుకు జరగదు, దేవాని దారిలోకి తెచ్చుకుంటాను అని చెప్పేసేసి ఇక మిథున అయితే తనలో తనకు చెప్పుకుంటూ బీ స్ట్రాంగ్ మిథున, తప్పకుండా దేవని దారిలోకి వస్తాడు అని చెప్పి అనుకుంటూ ఇక మిథున అయితే తన్ను ప్రిపేర్ చేసుకుంటుంది. అలా ప్రిపేర్ చేసుకున్న మిథున చాలా తెలివిగా దేవాకి దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేస్తుంది. అలా మిథున మొదలు పెట్టే ప్రయత్నంలో ఫస్ట్లీ ఒక పని చేస్తుంది. ఇప్పుడు తను వేరే గదిలో ఉండాల్సిన పనేముంది, తను దేవాకి భార్య కదా, సో ఇక దేవా రూమ్లోనే ఉండాలని చెప్పి డిసైడ్ అయిపోతుంది. అందుకోసం తన బట్టలన్నీ తీసుకెళ్లి జాగ్రత్తగా దేవ రూమ్లో పెట్టేస్తుంది. దేవ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తన గదిలో ఉన్న మిథున బట్టల్ని చూసి ఏంటివి ఇక్కడికి ఎందుకు వచ్చాయి అని చెప్పి వదినా వదినా అని చెప్పి పిలుస్తాడు. దాంతో ఇక దేవ వాళ్ళ పెద్ద వదిన వస్తుంది. ఏంటి దేవా చెప్పు అని చెప్పని అంటే, ఏంటి వదినా ఈ బట్టలు ఎందుకు ఇక్కడికి వచ్చాయి, ఆవిడ గారికి ఇల్లంతా ఉంటే వదిలేసి నా గదిలోకి వచ్చి కూర్చుందేంటి అంటే, దేవా ఒక మాట అడుగుతాను చెప్పు, నేను ఏ గదిలో ఉంటున్నాను అంటే అన్నయ్య గదిలో అని చెప్పి చెప్తాడు. మరి సూర్యకాంతం అనగానే చిన్ననే గదిలో అంటాడు.
మరి ఇప్పుడు మిథున ఎక్కడుండాలి చెప్పు అని అడుగుతుంది. అంటే వదిన, మీ ఇద్దరికి అంటే పెళ్ళయింది, తనకి నాకు ఏం పెళ్లి కాలేదు కదా అంటే, చూడు దేవా, నేను ఒక మాట చెప్తాను. ఆడదానికి మెళ్ళో పసుపు తాడు పడగానే కట్టింది ఎవరైనా సరే ఆ తాళికి విలువ ఇస్తారు, ఆ తాడుకి విలువ ఇస్తారు. కాబట్టి నువ్వు ఎన్ని రకాలుగా ఆలోచించుకున్నా, ఎన్ని రకాలుగా తప్పించుకుందాం అనుకున్నా మిథున నుంచి తప్పించుకోవటం నీ వల్ల కాదు. తను ఇప్పుడు నీ భార్య స్థానంలోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ తను ఎప్పుడో నీ భార్య స్థానంలోకి వచ్చేసింది. నీ మనసులోకి రావడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. అది నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో దేవా, చాలా ఈజీగా మీరిద్దరూ ఒకటైపోవచ్చు అని అంటుంది. వదిన, నువ్వు కూడా దానికిలా మాట్లాడుకు. ఆవిడ గారేమో దివి నుంచి దిగొచ్చిన ఆవిడికిలాగా నేను చెప్పిందే జరగాలి అన్నట్లుగా మాట్లాడుతోంది. ఇప్పుడు నువ్వు కూడా తనకి తోడుగా తయారయ్యావనుకో, ఇక నా మాట వినిపించుకోదు. దయచేసి నేను చెప్పేది విను అంటూ ఆ బ్యాగ్ బయట పెట్టేస్తాడు దేవ. అలా బ్యాగ్ బయట పెట్టేస్తూ ఉండగా వస్తుంది మిథున. ఏంటి, ఏం చేస్తున్నారు సార్ మీరు అని చెప్పని అంటే, నీకేంటి ఇంట్లో ఎక్కడ చోటు దొరకనట్టు నీ బ్యాగ్ తెచ్చి ఇక్కడ పెట్టావు అని చెప్పని అంటే, అవును, భర్త గదిలోనే భార్య ఉండాలి, అందుకోసమే నేను ఇక్కడ పెట్టాను అంటే, నువ్వు నా భార్యవి కాదు, నేను నీ భర్తని కాదు, ముందు నువ్వు రూమ్ నుంచి బయటకు నాడు అంటాడు దేవ. అక్క మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటే, అక్క, మా వద్దునితో వరుసలు కూడా కలిపేశావా? ఎలా అయినా ఇంట్లో వాళ్ళందరినీ నీ వైపుకు తిప్పేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నావు జడ్జి కూతురు. నేను ఊరుకోను, అసలు మా వాళ్ళు ఎవరు నీతో మాట్లాడరు, నువ్వు ముందు నడు బయటికి అని చెప్పి దేవ మిథునను బయటకు తోసే ప్రయత్నం చేస్తాడు. మిథున మొండితనం ముందు దేవ నెగ్గలేకపోతాడు. మీ దేవని తోసుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. చక్కగా మంచం మీద కూర్చుంటుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, నీ భార్యని కాబట్టి ఈ ఇంటి కోడల్ని అనుకుంటున్నాను అంటుంది మిథున. చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు. అసలు ఇప్పటికిప్పుడు నేను బయటకు తోసేస్తే ఏం చేస్తావు చెప్పు అంటే, గుమ్మంలో నుంచుంటాను, చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళందరూ నిన్నే అడుగుతారు, నన్నెవ్వరేమనరు అని చెప్పని అంటుంది. బాగా తెగించేశావు అంటే, నువ్వు తెగించి తాళి కట్టిన తర్వాత ఇక నేను చేయగలిగింది మాత్రం ఏముంది, ఎంతే కదా అంటూ ఇక ఆ గదిలోనే ఉంటుంది. మొత్తానికి ఇక దేవ నెగ్గలేక, ఓటమిని అంగీకరించలేక మిథునని తన గదిలోనే ఉండనిస్తాడు. ఇక ఇద్దరూ అదే గదిలో ఉంటూ ఉంటారు. ఒకరోజు రాత్రి అనుకోకుండా కరెంటు పోవడంతో మిథునకి చీకటంటే భయం అవ్వడంతో భయపడుతూ ఇక ఏడుస్తూ ఓ పక్కన కూర్చుంటుంది. ఎందుకలా ఏడుస్తున్నావు, ఏమైంది అని చెప్పని అనగానే, నాకు చీకటంటే భయం, కరెంటు పోతే అసలే భయం అని చెప్పని అంటుంది. అబ్బబ్బా, భలే దొరికావుగా, ఇప్పుడు చెప్తాను ఈ సంగతి అని చెప్పి దెయ్యంలా ఏడిపించడం మొదలు పెడతాడు దేవ. అలా ఏడిపించే క్రమంలో మిథునని అటాడిపిస్తూ ఇటాడిపిస్తూ మిథున ఒంటిని తాకుతూ ఉంటే మిథునకి కొత్తగా అనిపిస్తుంది. దేవ కూడా ఆడస్పర్శ తగిలేసరికి ఇక ఆలోచిస్తూ ఇక దేవ మిథున వంక చూస్తూ ఉంటాడు. కరెంటు పోవటం వల్ల చీకట్లో మిథున మోము మెరిసిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే, కొంచెం దూరంగా ఉండు అంటే, నేను దూరంగానే ఉన్నాను, మీరే దగ్గరకు వచ్చేసారు అంటుంది. నేను దగ్గరికి రావటం కాదు, కుయ్యో మర్రో అని ఏడుస్తుంటే పోన్లే పాపం అని చెప్పని వచ్చాను, లేకపోతే నీ దగ్గరకు వచ్చి కూర్చోవాలని ఏమీ ఎవరికి లేదులే అంటే, ఇక్కడ నాకు ఏమీ అలా లేదు అని చెప్పేసి అంటుంది ఇక మిథున. దేవ నెమ్మదిగా ఈ పక్కన కూర్చో అని చెప్పి మిథున చేతిని పట్టుకుని ఈ పక్కకు తీసుకెళ్తూ అనుకోకుండా నడు మీద చేవేస్తాడు. దాంతో ఇక మిథున ఒక్కసారిగా దేవా వైపు తిరుగుతుంది. అలా దేవ మిథున దగ్గరగా అవి ఒక్కటిగా మారుతారు. దాంతో ఇక మిథున చాలా సంతోషపడుతుంది. నా భర్త నన్ను తన జీవితంలోకి ఆహ్వానించాడు, ఇది చాలు అనుకుంటుంది. ఉదయాన్నే లేచి దేవ ఏడుపు మొదలు పెడతాడు. ఎందుకలా ఏడుస్తున్నావు అని మిథున అడిగేసరికి, కరెంటు పోవటం ఏంటో, నా బ్రతుకు బుగ్గిపాలు కావటం ఏంటో అంటూ ఉంటే, చాలులే నోరుమి, విన్నవాళ్ళు ఎవరైనా అదే నిజం అనుకుంటారు అని చెప్పని అంటుంది. అదే నిజం కదే రాక్షసి అని చెప్పని అంటే, ఎవరైనా వింటే నిజం కాబోలు, ఇదే రాక్షసి కాబోలు అనుకుంటారు, కరెంటు పోయేలా చేసి తమరు ఆడిన ఆట గురించి ఎవరికి తెలియదు కదా అంటూ ఉంటే, ఇక వెంటనే దేవ నన్నంటావేంటి, అంతా నువ్వే చేసి అని చెప్పి గొడవ పెడుతూ ఉంటాడు. ఇలా గొడవలాడుకుంటూనే మొత్తానికి కాలం వెళ్ళదీస్తారు దేవ ఇంకా మిథున. అయితే ఒక నెల తర్వాత ఒక్కసారిగా హరివర్ధన్కి కూతుర్ని చూడాలనిపించి ఇంటికి వచ్చేసరికి హరివర్ధన్తో మాట్లాడుతూనే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏమా, ఏమైంది అని చెప్పి గబగబా హరివర్ధన్ మిథునను లేపి తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఈలోపు మిథున అత్తగారు వచ్చి మిథున చేతిని పట్టుకుని, అమ్మాయి నెల తప్పింది అని చెప్పని అనగానే ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి.